సింగరేణి వ్యాప్తంగా అన్ని డిపార్ట్మెంట్లలో మైన్స్లో మన కుందయ్య గారి 29వ వర్ధంతి మనం పెద్ద ఎత్తున జరుపుకుంటాము. దీనికి ప్రధాన కారణం ఆయన చేసినటువంటి అనేక హక్కులు. ఈరోజు మనం అనుభవిస్తున్న ప్రతి హక్కు అది కుందయ్య గారు తీసుకొచ్చింది అనేది మనం మరొకటి. ఆనాడు సంఘం పెడితే చంపేస్తామన్న రోజులలో ఈయనే మన కుందయ్య గారు, ముగ్ధు మోహినీద్దీన్, రాజ్బహదూర్ గౌడ్, అదేవిధంగా మన పరుషా సత్యనారాయణ, వీళ్ళు అందరూ 5 వచ్చి ఏమచంద్రపురం అడవులలో అప్పుడు రాష్ట్ర స్థలంలో మన యూనియన్ సింగరేణి కాంగ్రెస్ వర్కర్స్ యూనియన్లో 1942 మే 1వ తారీఖు నాడు స్థాపించడం జరిగింది. కానీ మన రిజిస్ట్రేషన్ మాత్రం 1945లో అయింది. 3 సంవత్సరాల అజ్ఞాతంలో ఉండి మన యూనియన్ పోరాటాలు చేసింది. డ్యూటీలు బంద్ కావాలని, అదేవిధంగా ల్యాంపులు ఉండాలని, మాకు ఆ డ్యూటీలు పెడిపోతే ప్రమాదాలు జరుగుతాయని ల్యాంపులను తీసుకొచ్చి ఆనాడు పెద్ద ఎత్తున సమ్మె చేసి ఇవన్నీ హక్కులు సాధించింది మన కుందయ్య గారు అనేది మర్చిపోకూడదు. అదేవిధంగా ఈరోజు ప్రతి హక్కు మనం అనుభవిస్తూ ఉన్నాం. కోల్ ఇండియాల కంటే అదనంగా ఒక ఇంక్రిమెంట్ మనం సాధించుకున్నాము అని అంటే అది కుందయ్య గారు చేసినటువంటి త్యాగ ఫలితమే. ఈరోజు మనం వేర్కోడ్ బుక్ చూస్తే రామరపాడ 3వ కేటగిరీ, 2వ కేటగిరీ ఉంటుంది. కోల్కతాలకు 3వ కేటగిరీ ఉంటుంది. ఈడ ప్రతి కార్మికుడికి అదనంగా ఒక ఇంక్రిమెంట్ ఉన్నది అని అంటే ఇది మన కుందయ్య గారు సాధించి పెట్టింది. ఎందుకంటే ఇది గ్రేడెడ్ మైన్స్. ఈ గ్రేడెడ్ మైన్స్లలో ఇక్కడ బాగా ఇబ్బంది ఉన్నది. కోల్ ఇండియాలో లెవెల్ మైన్స్ కనుక మా కార్మికులు బాగా కష్టపడతాము. వీళ్ళకి అదనంగా ఏదన్నా ఇవ్వాలి అని అంటే ఆనాడు రఘునాథ్ రెడ్డి అవార్డు ఒక కమిటీ వేసి ఆ అవార్డు ద్వారా మనందరికీ ఒక ఇంక్రిమెంట్ వచ్చడానికి ప్రధాన కారణం మన ఈ కుందయ్య గారు. ఈరోజు అనుభవిస్తున్నటువంటి ఇంక్రిమెంట్ అన్నీ కుందయ్య గారు. ఈరోజు బదిలీ వర్కర్లు అనుకుంటా ఉన్నారు, అరే మాకు 190 నిండగానే ఇంక్రిమెంట్ వస్తూ ఉన్నది. ఆనాడు ఇక్కడ నర్సయ్య గారు, సీతారామయ్య గారు ఈ బదిలీ వర్కర్లకు 4 వాళ్ళు పర్మనెంట్ అయ్యేదాకా ఇంక్రిమెంట్లు ఇచ్చేది లేదు. ఏ 5-6 సంవత్సరాలకి ఇంక్రిమెంట్ వచ్చేది. కనుక ఆ రోజు ఏం చేసిండు, వీళ్ళు సమ్మె చేయించిండు. సీతారామయ్య గారు రామకృష్ణపూర్లో, మన ఇక్కడ నర్సయ్య గారు, అక్కడ సీతారామయ్య గారు సమ్మె చేయించి గోలెట్టి వరకు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే మందమర్రి పోలీస్ స్టేషన్లో సీతారామయ్య గారిని, నర్సయ్య గారిని, మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. ఆ విధంగా కుందయ్య గారు ఇమ్మీడియట్లీ తక్షణమే కొత్తగూడెం నుండి బయలుదేరి రామకృష్ణపూర్ జిఎం ఆఫీస్లో ఒక అగ్రిమెంట్ చేసిండు. 190 మాస్టర్లు నిండగానే బదిలీ వర్కర్లకు ఒక ఇంక్రిమెంట్ ఇవ్వాలని చేసింది మన కుందయ్య గారు, నర్సయ్య గారు, సీతారామయ్య గారు అనేది మనం మర్చిపోకూడదు అనేది చెప్తా ఉన్నాం. ఈరోజు పెన్షన్ చాలామంది అంటూ ఉన్నారు. పెన్షన్ ఈరోజు
వాస్తవంగా పెన్షన్ రావడం వల్ల మనం దిగిపోయినా కానీ ఈరోజు ఎవరి మీద ఆధారపడకుండా మనం పెన్షన్ తోటి బతుకుతూ ఉన్నాం. ఆనాడు ఈ పెన్షన్ తెచ్చినప్పుడు అందరూ వ్యతిరేకించి ఈ పెన్షను దీనివల్ల నష్టం జరుగుతుంది, మీరు డబ్బులు వాపసు తీసుకోండి అని చెప్పి డబ్బులు వాపసు తీసుకున్నారు. అయినా కుమ్రే గారు అరే వాళ్ళకి తెలియదయ్యా, వాళ్ళ ట్రేడ్ యూనియన్ అంటే ఏదో తెలియదు, నేను చెప్పినట్టు ఏంటంటే బాయి తిరిగి మనకు పెన్షన్ ఉండాలి, భవిష్యత్ కాలంలో ఇదే మీకు నిర్ణయం జరుగుతుంది, ఇది మీకు భవిష్యత్తు నిర్ణయిస్తుంది అని తెలియజేయడం వల్ల కార్మికులు కూడా ఆయన మాట విని మనల్ని మొత్తం ఈ పెన్షన్కు అధ్యక్షుడు ఈరోజు పెన్షన్ పొందుతామని అంటే అది మన కుమ్రే గారు సాధించి పెట్టిన ఘనత అనేది మర్చిపోకూడదు. ప్రతి హక్కు ఇప్పుడు ఆర్కే6 పురుషవాసుల కోసం కానీ అదేవిధంగా మొత్తం సింగరేణి వ్యాప్తంగా అప్పుడు ఇల్లు లేవు, ఎక్కడ పడితే అక్కడ కంపెనీ జాగా ఉంటే అక్కడ వేసుకున్నారు. కార్మికులతో వేయించిన మన ఏపీసీగా ఏపీసీ నీటి సౌకర్యం, కరెంటు సౌకర్యం, రోడ్ల సౌకర్యం ఇవన్నీ మేనేజ్మెంట్ ద్వారా అగ్రిమెంట్ చేయించి ఇక్కడ అందరికీ ఇప్పించడం. ఈరోజు పట్టాలు ఇస్తూ ఉన్నారు. ఒక్కొక్క పట్టా ఇప్పుడు భూమి విలువ 20 లక్షల రూపాయల ఆర్కే6 గుడిసెలలో 20 లక్షలని బిల్డింగ్లు కడతాను, డబల్ అంతస్తు ఆరునక్కనగర్లో కానీ ఇక్కడ కానీ. ఇవన్నీ మన కుమ్రయ్య గారు ఆనాడు సాధించి పెట్టింది అనేది మరొకరు. ఆయన చేసిన హక్కు ప్రతి ఇప్పుడు అనుభవిస్తున్నది. బోనస్ కూడా రేపు మనం ఏది దీపావళి బోనస్ తీసుకుంటా ఉన్నాం. ఆయన అమెరికా మన రష్యా పోయినప్పుడు అక్కడ చూసిండు, విఠలరావు గారు ఈయన పోయినప్పుడు చూసి అరే ఇక్కడ 8.33 ఉన్నది, మనకు కూడా బోనస్ ఇవ్వాలని ఆనాడు విఠలరావు గారి నాయకత్వాన మన ప్రెసిడెంట్ ఉండే, ఆయన ఎంపీగా ఉండే, అటు పార్లమెంట్లో పోరాడిండు, ఇటు ఇక్కడ కుమ్రే గారు సమ్మె పిలిపించి ఈ సమ్మె చేయడం వల్లనే మనకు ఈనాడు ఈ లాభాల వాటా వచ్చింది. దీపావళి బోనస్ రేపు తీసుకోబోతా ఉన్నాం. 93,000 మొన్న పోయినసారి తీసుకున్నాం. ఈసారి ఎంత అయితే చూడాలి, మనం ₹1,00,000 ఇవ్వాలని అంటా ఉన్నాం. సరే ఎందుకు అంత కొంత పెరుగుతుంది, ఈ లాభాల వాటా కూడా పెరుగు. అదేవిధంగా మన మహేంద్ర గారు 10% లాభాల వాటా రేపు మనం ఈ సంవత్సరం ఇంకా లాభాలు ఎంత వచ్చినాయో మొన్న ఇక్కడికి వచ్చినప్పుడు సీతారాం గారు స్టేజ్ మీద అడిగి వర్కర్లు అందరూ విజిల్లు కొట్టారు, ఎంత వచ్చినాయో లాభం చెప్పులంటే ఇక ఆయన అంటాడు ఎవరు ముఖ్యమంత్రి చెప్పేది నేను చెప్తే బాగుండదు అని సిఎన్ఎండి గారు అన్నారు. ఏదేమైనా ఈ నెలలో వాటా మనకు ఇది లాభాల వాటా వస్తుంది. అదేవిధంగా దీపావళి బోనస్ రేపు 22వ తారీఖు నాడు కోల్ ఇండియాలో చర్చట్లే అందులో డిసైడ్ అయిపోతుంది. కనుక మనం ఇవన్నీ హక్కులు ఏఐటీసీ నాయకత్వాన్ని సాధించుకున్నాం. ఇది కుమ్రే గారు చేసి పెట్టినటువంటి అగ్రిమెంట్. అంతెందుకు, మీరు ఎక్కడైనా ఇండియాలో చూడండి, 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఈరోజు క్లరికల్గా అపాయింట్మెంట్ అయ్యాలంటే ఇప్పుడు మన కుమ్రే గారు సాధించి పెట్టిన హక్కు అనేది మరవదు. ఆయన చనిపోవు, వీళ్ళ శూన్యం వస్తాయి, ఆయన కార్డియాక్ చనిపోతే ఆయన అవార్డుగా ఇవ్వాలని ఆనాడు సీతారామయ్య గారు, గట్టయ్య గారు వీళ్ళంతా పోరాటం చేసి ఈ మొత్తం అది మా కుమ్రయ్య గారు చివరి కోరిక అంటే మేనేజ్మెంట్ ఇచ్చింది. 10th పాస్ అయినా కానీ ఈరోజు క్లర్కల్గా ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు మనకు ఒక అవకాశం వచ్చింది. డిగ్రీ పాస్ అయి ఉంటే చనిపోయినా, రోడ్ యాక్సిడెంట్ అయినా, మెడికల్ ట్రీట్ అయినా వాళ్ళ అబ్బాయికి డిగ్రీ పాస్ అయ్యేది ఉంటే క్లర్కల్ ఉద్యోగం ఇచ్చడానికి అంగీకరించిండు. ఈ 2-3 రోజులలో మనం అగ్రిమెంట్ చేసుకోబోతాము. కనుక ఇవి ఇన్ని హక్కులు సాధించి పెట్టిన ఈ యూనియన్ ఈనాడు అది చేస్తూ ఉన్నది. ఇంకోటి లాస్ట్ విషయం చెప్పి బంద్ చేస్తా. ఈనాడు మన కొత్త మైండ్స్ రావాలి. మనకు ఈ కొత్త మైండ్స్ కోసం మనం మొన్న మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్ళాం.
కొత్త మనిషి రావాలని చెప్తా ఉన్నాం. కొత్త మనిషి అర్థమే మనుగడ ఉంటుంది అనేది స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ కొత్త మనిషి కోసం మన యూనియన్ పోరాటం చేస్తుంది. రెండోది కూడా మనకు ఏదైతే ఐటీ మీద సెల్స్ మీద పడతానే అభివృద్ధి చేయాలంటాము, మేము ప్రకటన చేస్తాం అని ప్రభుత్వం అంటా ఉన్నది. ఇప్పటివరకు ఏం ప్రకటన చేయలేదు. అదేవిధంగా ఓన్ హౌస్ స్కీమ్ కూడా చేయాలి. దీనికోసం మన సంఘం ఈ దసరా ఈ పండుగలన్నీ అయిపోయిన తర్వాత పెద్ద ఎత్తున పోరాట కార్యక్రమం తీసుకుంటుందనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మనకు వచ్చే డబ్బులు కూడా ఇప్పుడు ఏదో గొర్రెలు తింటాడు పోయి బర్రెలు తింటాడు వచ్చినట్టు ఆయన 19,000 కోట్లు తింటే ఇప్పుడు 40,000 కోట్ల కానీ ఈ 7 సంవత్సరాల కాలంలో. కనుక మనం ఏమంటా ఉన్నాం, అసలు సింగిలైన డబ్బులు సింగిలైన తీసుకోకుండా ఉండేది ఉంటే ఈ కొత్త మనిషి ఓపెన్ అయ్యి మనకు బాయిలలో ఇంకా ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి అనేది మనం తెలియజేస్తాము. అదేవిధంగా మెడికల్ బోర్డు కూడా బంద్ చేసిండు మన డైరెక్టర్. అదేవిధంగా సిఎండి దృష్టికి కూడా తీసుకెళ్ళాం, పెడదామని అన్నారు. ఈ మెడికల్ బోర్డు ఇది ఇమ్మీడియట్గా పెట్టే రకంగా మేనేజ్మెంట్ మీద ఒత్తిడి చేసి మనకు ప్రతి హక్కు మనం ఎన్నికలలో ఏదైతే వాగ్దానం చేసినామో ఆ వాగ్దానం మేరకు అందరికీ ఇప్పుడు 43 మంది వీళ్ళు డిస్మిస్ అయ్యారు. మైనింగ్ స్టాఫ్ జేఎంఏ వాళ్ళకు రేపు ఉద్యోగ అవకాశం రేపు అగ్రిమెంట్ చేయకపోతా ఉన్నాం. 43 మందికి వాళ్ళకు ఉద్యోగ అవకాశం కల్పిస్తూ ఉన్నాం, ఇవ్వబోతా ఉన్నాం వాళ్ళకు. అదేవిధంగా మేనేజ్మెంట్ కూడా ఇప్పుడు ఎవరైతే మనకు ఇంకా ఉన్నారో ఈ ట్రేడ్స్మెన్స్ కానీ వాళ్ళకు కానీ సూటబుల్ జాబ్ ఇవ్వాలని డిసైడ్ చేసినాం. వాళ్ళు ఒకవేళ మెడికల్ అసిస్టెంట్ అయితే జనరల్ వాళ్ళు ఇచ్చేటోళ్ళు గవర్నమెంట్ కానీ సర్కారు కానీ. ఇప్పుడు లేదు, వాళ్ళకు సర్వీసులే వాళ్ళ ఎంప్లాయ్మెంట్ వాళ్ళకు సర్కారుగా గవర్నమెంట్గా ఇచ్చడానికి యజమాన్యం అంగీకరించింది. అదేవిధంగా ఫిట్టర్ ఎలక్ట్రీషియన్లకు కూడా అదే పద్ధతిలో ఇచ్చడానికి అంగీకరించింది. కనుక ఇవన్నీ మీరు ఫిట్టర్లు మీరు 12 సంవత్సరాలే మైనింగ్ షాప్ కానీ అది కానీ జనరల్ వర్క్ చేసుకుంటున్నారు కానీ ఏ యూనియన్ చేసుకుంటారు. ఈరోజు ఏఐటీసీ చేసింది, ఏఐటీసీ ఎన్నికల వాగ్దానం మేరకు మేము అది ఇప్పిస్తా ఉన్నామని గర్వంగా చెప్పగలుగుతాం అనేది కార్మికులందరికీ తెలియజేస్తూ మీకు రాబోయే కాలంలో దసరా ఇవన్నీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మనకు ఈ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ